రెండేళ్ల పాలన పూర్తయి వీళ్ళు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటూ మేము ఈ ప్రజాపాలనలో ఈ రెండేళ్లలో మేము గొప్పగా సాధించిందని ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇంకా గొప్పగా సాధిస్తామని ఇంకో 22 ఏళ్లకు ఎవడైనా ప్రజాపాలన విజయోత్సవాలు అని అంటే మేము సాధించింది ఈ రెండేళ్లలో ఈ గత రెండేళ్లలో ప్రజాపాలన విజయోత్సవం విజయం అంటే మనం సాధించింది. మరి ఏం సాధించినాం ఈ రెండేళ్లలో అని చెప్పుకోవాల్సింది అంటే మేము ఇంత ఎకానమీ సాధించాము అంటే అట్లాంటిది లేదు. ఎందుకంటే మళ్ళీ కంపేర్ చేసుకుంటే ఈ ఎకానమీ అంతా ఇది కంట్రోల్ ఆడిటర్ జనరల్ కాగ్ చెప్పాలి, నీతి ఆయోగ్ చెప్పాలి, లేదంటే ఆర్బీఐ చెప్పాలి, లేదా కేంద్ర ఆర్థిక శాఖ చెప్పాలి. వీళ్ళు చెప్పిన దాన్ని మాత్రమే మనము వీళ్ళు ఏదైనా సాధించిర్రు అని చెప్పడానికి ఒక నిబద్ధతగా తీసుకుంటాం, అథెంటిసిటీ. లేదా జీడిపి ఏమన్నా అద్భుతంగా సాధించామా అని అంటే ఆ జీడిపి అద్భుతంగా సాధించింది లేదు. గత 9.5 ఏళ్లకు చూస్తే జీడిపి మొత్తం తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ ద్రవ్యలోటు ఏమన్నా పెంచామా, ద్రవ్యలోటు ఏమన్నా అద్భుతమా సాధించామా అంటే భారతదేశంలో ప్రస్తుతము తెలంగాణ ఈజ్ ద లోయెస్ట్ మైనస్లో ఉన్న ద్రవ్యలోటు, మైనస్ ఇన్ఫ్లేషన్. ఇది ఒక్కటే రాష్ట్రం ఉన్నది. ఇంకా ఇంతకంటే దరిద్రంగా ఇంకోటి ఏ రాష్ట్రం లేదు గత 2 ఏళ్లలో సాధించిన ఈ ద్రవ్యలోటు. అంటే మనం ఒక తలసరి ఆదాయాన్ని చూసుకుంటాం, ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూద్దామంటే, లేదా ఆ రాష్ట్రము వాటి యొక్క ఆర్థిక వృద్ధి ఏ పరిస్థితి ఉన్నది, ఎకానమీ ఏ పద్ధతిలో ఉన్నదని చూస్తాము. ఇవి వాస్తవానికి విజయం అంటే గిదొకటి ఇట్లాంటి వాటి ఆధారంగా మనం విజయం సాధించాము అనుకుంటాం. అవి ఏమి లేవు. ఇవి ఆర్థిక పరంగా ఇది విజయమేనా? నిజంగా ఇవి జరుగుతున్నది 8-9 తేదీలో జరుగుతున్నాయి తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల. రెండోది ఏం చూస్తాం మనం, కొత్త స్కీమ్స్ ఏమొచ్చింది, రైతు భరోసా వచ్చింది. ఇది కొత్త స్కీమా, పాత స్కీమ్కు పేరు మార్చారా? ఇది కొత్త సీసాల పాత సారా అన్నట్టు. ఇది రైతు బంధుని ఏం చేశారు, రైతు భరోసా చేశారు, రైతు బంధుని భరోసా చేశారు, కొత్త స్కీమ్ కాదు. ఆ తర్వాత ఏం చేశారు, కేసీఆర్ కిట్ అన్నారు. కేసీఆర్ కిట్ను మొత్తం దీన్ని ఎగ్గొట్టారు. పేరన్న మార్చి దీన్ని సరే సీఎం కిట్ అన్నాను అనుకో, ఓకే అనుకుంది. దీని పేరు మార్చారా? పేరు మార్చు. ఆ తర్వాత ధరణి అన్నారు. ఇది దీనివల్ల జరిగినంత నష్టం తెలంగాణకు ఎక్కడ మొత్తము కేసీఆర్ కుటుంబము, కేటీఆర్ కుటుంబము వీళ్ళందరూ దోసుక తిన్నారు, మొత్తం భూములను చెరబట్టారు, గద్దలు అయినరు అని చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మిరు. నిజమేమో, ధరణి వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారు, అది వాస్తవం, ఎవ్వడు కాదనలేని సత్యం. ధరణి వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అనే పక్కన పెడితే ధరణి వల్ల చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి కారణం అధికారమా ప్రభుత్వమా పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో దానికి ఈ స్కీమ్ని ఎవరైతే లాంచ్ చేశారో వాళ్ళు బాధ్యత వహించాలి. సో ఇది జనాలకి ఎక్కింది. మేము వస్తే ధరణిని లేకుండా చేస్తాము, ఈ సమస్యలు లేకుండా చేస్తామన్నారు. రాగానే ధరణి తీసేసారు. ఏం చేశారు, భూభారతి అని పెట్టారు. ఈ భూభారతి అయిందా? 2 ఏళ్ళు అయింది. భూభారతి ఇప్పటి వరకు అమలు కాలే. మార్చి 26 ఏదో చెప్పిండు ఎవరు, మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకా మేము భూభారతిని వచ్చే సంవత్సరం తీసుకొస్తాము అని చెప్తున్నారు. అంటే మీరు ఈ రాష్ట్రంలో భూములను అమ్మక తిన్నారు, మేము వస్తే ఈ భూములను చెరపట్టిన వాళ్ళ దగ్గర నుంచి విడిపిస్తాము, ఈ అన్యాయాలను అక్రమాలను తుదముట్టిస్తాము, ఈ అక్రమార్కులను జైల్లో పెట్టిస్తామని కోతలు కోసిరు. ఎన్నికలలో మూత మోగేటట్టు కోతలు కోసిరు, మామూలు మూత మోగించలేదు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ధరణి భూభారతిగా పేరు మారింది తప్ప ఇంతవరకు అది లాంచ్ కాలేదు. దరిద్రం ఏంటంటే ఇంతవరకు లాంచ్ కాలేదు. ఈ దాన్ని విజయోత్సవం అందామా లేకపోతే పరాజయోత్సవం అందామా? రైతు భరోసా, రైతు బంధు అని 2 సార్లు ఎగ్గొట్టారు. మేము వస్తే 10,000 15,000 చేస్తామన్నారు. రైతు బంధు మీరు తీసుకోకండి, మేము వస్తున్నాం డిసెంబర్లో, మేము వస్తే 15,000 ఇస్తాం, ఇప్పుడు అస్సలు తీసుకోకండి అన్నారు. సో అందరు నిజంగానే అనుకున్నారు. వస్తే ఏమైంది, 2 ఎగ్గొట్టారు. సో అది విజయోత్సవమా లేకపోతే తప్పించుకునే ఉత్సవమా?
ఆ తర్వాత పెన్షన్లు 2000 పెన్షన్లు 4000 చేస్తామన్నారా. 2 పెన్షన్లు ఈ పెన్షన్లు 2000 4000 చేస్తామన్నారు. 4000 చేస్తామన్నారు. ఒక్కరికన్నా వచ్చినాయి 4000. దీన్ని విజయోత్సవం అందామా లేకపోతే అపజయోత్సవం అందామా? దివ్యాంగులకు 4000 పెన్షన్లను 6000 చేస్తామన్నారు. అయిందా? ఒక్కరికన్నా వచ్చిందా? దీన్ని ఏంది ప్రజాపాలన విజయోత్సవం అందామా లేకపోతే అపజయోత్సవం అందామా? ఇక పెన్షన్లు ఈ పద్ధతి, ఉద్యోగులకు వేతనాలు 1వ తారీఖు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అనుకుని వచ్చినాయా? 1వ తారీఖు వేతనాలు కేవలం 1 నెల వచ్చినాయి. ఆ తర్వాత అడిగితే పైసలు లేవంటున్నారు. మరి ఇది విజయోత్సవమా లేకపోతే అపజయోత్సవమా? సో ఇట్లా ఒక్క స్కీమ్ కాదు. విద్యార్థులకు కిట్లు ఇస్తామన్నారు, కంప్యూటర్లు ఇస్తామన్నారు, ఈ స్కూటీలు ఇస్తామన్నారు, ఆడపడుచులకు 2500, 2500 నెలకు 2500 ఆడపడుచులకు ఇస్తామన్నారు. ఒక్క ఆడపడుచుకి ఇచ్చిన పాపాన పోయింది లేదు. బతుకమ్మ చీరలు ఇస్తామన్నారు. వాళ్ళకంటే బ్రహ్మాండంగా ఇస్తాము అన్నారు. బతుకమ్మ చీరలు బతుకమ్మ పండగకి ఇచ్చేది ఏది? పేదోళ్ళు రంజాన్కి ఇచ్చిర్రు, క్రిస్మస్కి ఇచ్చే తెలంగాణలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించుకొని బతుకమ్మ పండుగకి చీరలు ఇచ్చుకుంటే వీళ్ళు ఎప్పుడు ఇచ్చిర్రా అంటే ఇందిరమ్మ వర్ధంతికి ఇచ్చారు. ఎవడన్నా పుట్టినరోజుకి ఇస్తాడు జనరల్గా, కానీ వీళ్ళు సావు రోజున ఇచ్చారు. సావు రోజున ఇచ్చే వాటిని ఏమంటారో మన తెలంగాణలో అందరికీ తెలుసు. అది తద్దినం అంటారు. తద్దినం పెట్టే రోజు ఇచ్చే వాటిని ఏమంటారు? సో ఇట్లాంటి దరిద్రమైన వాటిని చేస్తుంటే దీన్ని తెలంగాణ విజయోత్సవాల ఇదేనా ప్రజాపాలన అనేది? సో ఇప్పుడు జనాలు ప్రశ్నించే వరకు వచ్చింది. ప్రజాపాలనలో మనం ప్రజలకు అవసరమైనప్పుడు ఇవ్వాలి. ఏంది? పండగలకు ఎవడైనా కొత్త చీరలు కట్టుకుంటారు, పండగలకు ఇబ్బందులు చీరలు కొనుక్కోలేని వాళ్ళకు. నాడు తెలంగాణ ప్రభుత్వంలో ఈ బతుకమ్మ చీరలు దాదాపుగా 300 డిజైన్లు ఉండే. 300. ఇప్పుడేంది? 2 డిజైన్లు పెట్టారు, ఓన్లీ 2 డిజైన్స్. కథం. ఎవడు అవి కట్టుకొని పోవాలంటే జనాలు ఆలోచిస్తున్నారు. ఉప్పల్ బాల్ కట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఉప్పల్ బాల్ కట్టుకొని ఘోరంగా తిరుగుతున్నాడు. ఇక ఉప్పల్ బాల్ కట్టుకునేది కూడా మేము కట్టుకోవాలన్న కాడికి వచ్చింది వ్యవస్థ. సో గట్ల ఇది చీరల యొక్క వీళ్ళ యొక్క చీరే సారే. ఎవరన్నా చీరే మళ్ళీ ముఖ్యమంత్రి ఏం చెప్పుకుంటాడు తెలుసా? తెలంగాణ నా ఆడపడుచులకు చీరే సారే ఇస్తున్నాం అంటాడు. వాస్తవానికి చీరే సారే అనేది గిది. ఒక చీర పెట్టి 2500 రూపాయలు పెడితే దాన్ని చీరే సారే అంటారు. అది 100%. ఇది మీరిచ్చిన స్కీము, మీరిచ్చిన మహిళా డిక్లరేషన్. సో ఈ చీరే సారే ఏమన్నా అంటే సారెని ఎగ్గొట్టిర్రు, చీరను చెరబట్టిర్రు. ఆ చీరని చెరబట్టిర్రు. అది సమయానికి వేయలేదు. నీకు నచ్చినప్పుడు నీ పుట్టినరోజుకి వాణి కట్టుకోమని ఇచ్చినట్టు ఉన్నది ఇది కథ. ఆమె ఎవరో చచ్చిర్రు. ఆమె చచ్చిన రోజుకు పిండంగా పెట్టినందుకు పిండం పెట్టినాం కాబట్టి పిండ ప్రదానం చేసినట్టు ఈ చీరలు ఇచ్చారు. సార్ ఇవి ఈ గిట్లనే మాట్లాడతారు అనుకుందాం. సరే మరి మనం ఇచ్చింది ఏంది? డిక్లరేషన్. మనది డిక్లరేషన్ ప్రభుత్వం, అవునా? ఈ డిక్లరేషన్ ప్రభుత్వంలో రైతు డిక్లరేషన్ అన్నాం. రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషను, యువ డిక్లరేషను, ముస్లిం డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషను, ఇట్లా ఒక బీసీ డిక్లరేషన్. ఇక ఇది చాలా పెద్దది. బీసీ డిక్లరేషను, దళిత డిక్లరేషను, గిరిజన డిక్లరేషను, గిన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి. రైతు డిక్లరేషన్లో రైతు భరోసా అన్నారు, రుణమాఫీ అన్నారు, 15,000 అన్నారు, ధరణి అన్నారు. ఇది ఒక్కటి కూడా కాలేదు. ఈ మహిళా డిక్లరేషన్లో 2500 రూపాయలు ఇస్తామన్నారు, మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు, మహిళలకు వడ్డీ లేని వ్యాపారాలు చేపిస్తామన్నారు, మహిళలకు ఇంకా ఏంది స్కూటీలు ఇస్తాము పిల్లలకు అని అన్నారు. మహిళా డిక్లరేషన్ జరగలేదు. యువతకు ఉద్యోగ క్యాలెండరు
క్యాలెండర్ ఇస్తామన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, వాళ్ళ కోసము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకొస్తామన్నారు. క్యాలెండరు లేదు, ఉద్యోగాలు లేవు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేదు. మైనారిటీ డిక్లరేషన్లకు మైనారిటీలకు ప్రత్యేకమైన స్కూళ్ళు పెడతా ఉన్నారు, పథకాలు పెడతామన్నారు. వాళ్ళ కోసము ఏంది కేటాయింపులు, బడ్జెట్లో కేటాయింపులు ఏటా 2,000 కోట్లో 1,000 కోట్లో పెడతాము అన్నారు. ఇంతవరకు లేదు. బీసీ డిక్లరేషన్ గురించి తెలిసిందే. 42% రిజర్వేషన్లు అన్నారు. ఏటా 20,000 కోట్ల రూపాయల బడ్జెట్లో పెడతాం బీసీలకు అన్నారు. ఏంది ఎంబీసీ కార్పొరేషన్ అన్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లకు ప్రత్యేక నిధులు అన్నారు. బీసీ 42% రిజర్వేషన్ మొత్తం సంకనాకిచ్చారు, మోసం చేసిర్రు. 20,000 కోట్లు కాదుగా 2,000 కోట్లు కూడా ఇచ్చింది లేదు. దళిత డిక్లరేషన్ దళిత బంధును ఎగ్గొట్టారు, గిరిజన పోడు భూములను చెరపడుతున్నారు. సో ఇది డిక్లరేషన్స్. ఈ డిక్లరేషన్స్ మేము అమలు చేశాము లేదా ప్రారంభించాము, వాటిని పట్టాల మీద పెట్టాము, కొంత వాటిని ముందటికి తీసుకెళ్తున్నాము అని అంటే మనం ప్రజాపాలన విజయోత్సవాలు అంటాము. ఇలా ఒక్కటన్నా జరిగిందా? మరి ఈ డిక్లరేషన్ అమలు జరగలేదు, 6 గ్యారెంటీలు జరగలేదు, ఉన్న పథకాలను చెరబట్టారు, వచ్చే వేతనాలను రాకుండా చేశారు, పెరుగుతున్న జీడిపిని తగ్గించారు, వ్యవసాయంలో రైతులకు యూరియా రాకుండా, నీళ్లు రాకుండా, నాణ్యమైన కరెంటు ఇవ్వకుండా, గిట్టుబాటు ధర ఇవ్వకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా, సన్న బియ్యము సబ్సిడీలు ఇవ్వకుండా, ఇట్లా వాళ్ళను అన్నమో రామచంద్ర అనే అన్నదాతలు అనే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇది విజయోత్సవమా పరాజయం అంటే జనరల్గా అంటే నీకెందుకురా ఎంత కడుపు మంట అది విజయోత్సవం చేసుకుంటా అంటే ఇది కడుపు మంట కాదు, ఇది నిజం. మనము ఏదైనా సాధిస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, నిజంగా సాధిస్తే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సమ్మిట్ ఏంటంటే సాధించిన దాని గురించి కాదు, మేము 2047 నాటికి సాధించేది ఏది 22 ఏళ్ళకు, 22 ఏళ్ళ తర్వాత ఏం సాధిస్తాము అనే దాన్ని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవడైనా 5 ఏళ్ళకే మ్యాండేట్ ఇస్తాడు. 5 ఏళ్ళు మన ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ప్రతి 5 ఏళ్ళకు జరుగుతాయి. మీకు ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్ళు, మీరు చేసే కార్యక్రమం ఏంటంటే 22 ఏళ్ళకు. అంటే ఇంకా 4 టర్ముల తర్వాత ఏం చేయబోతున్నాము మేము అని, 4 టర్ముల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా మారబోతుంది అనేది విజన్ ఉండాల్సిందే. కానీ విజన్ అనేది రెండు రకాల విజన్స్ ఉంటాయి. ఒకటి తాత్కాలిక విజను, ఒకటి 2 రకాల విజన్స్ ఉంటాయి. ఒకటి తాత్కాలికం, టెంపరరీ అంటారు దీన్ని, ఒకటి దీర్ఘకాలికం. ఇది లాంగ్, ఇది టెంపరరీ. సో ఇప్పుడు తాత్కాలిక విజన్ ఏమున్నది అనేది ఇప్పటి వరకు లేదు తెలుసా. మొన్నటి వరకు 2034 నాటికి 1 ట్రిలియన్ అన్నారు, ఇప్పుడు దీన్ని గోడెక్కిచ్చారు. ఇక 2047 నాటికి 3 ట్రిలియన్ అనే దాన్ని మాత్రమే మాట్లాడుతున్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ సాధించాలి అని అంటే 2000 ఇంకో 3 ఏళ్లలో 0.5 ట్రిలియన్ సాధించాలి. అంటే వీళ్ళు పూర్తయ్యే నాటికి 0.5 ట్రిలియన్ సాధించాలి. 0.5 ట్రిలియన్ సాధించడం కాదు, 0.1 ట్రిలియన్ కూడా సాధించే పరిస్థితిలో లేదు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత గడ్డు పరిస్థితి ఉన్నది అని అంటే, వీళ్ళు 3,09,5 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంటు 3,50,000 లక్షల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి నేనేం తక్కువ తిన్నానా అని 2 ఏళ్లలోనే, కేవలం ఈయన 2 ఏళ్లలోనే 3,25,000 కోట్లు చేశాడు. ఇప్పటికే ఈయన 9.5 ఏళ్ళ చేసింది, ఈయన 2 ఏళ్లలో చేసిండు. ఇక అప్పులు చేసిండు అని ఆయన అలా తుప్పు రేగొట్టిండు. ఎవరిది? కేసీఆర్ది. మళ్ళీ ఇప్పటికి కూడా ఏం చెప్తున్నారంటే దీన్ని 8 లక్షల కోట్లు అంటున్నారు. ఇప్పటికీ ఇంకా అబద్ధం, ఇదో ఇంకో పెద్ద అబద్ధం. సో ఇట్లా 3,25,000 కోట్లు చేశారు. ఈ ప్రభుత్వంలో ఈసారి ఆల్రెడీ వీళ్ళు ఏంది పెట్టుకున్న, మార్చి నాటికి పెట్టుకున్న
ఏదైతే అప్పు ఉన్నదో ఇంత చేయాలనేది ఆ అప్పును ఆల్రెడీ 90% పూర్తయిపోయింది. ఇంకా మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు ఉన్నది. 3 నెలలకు 8,000 చొప్పున 324,000 కోట్ల రూపాయలు మనం ఇంక అప్పు చేయాల్సి ఉంది. కానీ ఆ అప్పు చేసే లిమిట్ ఎప్పుడో దాటిపోయింది. సో ఈ రకంగా మన ఎకానమీ ఈయన ఉండి నేను అద్భుతం సాధిస్తాను, ట్రిలియన్ల కొద్ది ఎకానమీ సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాను అని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వాస్తవంగా ఇది ప్రజాపాలన విజయోత్సవాలను అని మొదలుపెట్టి ప్రజాపాలన విజయోత్సవంలో చెప్పాల్సింది మేము సాధించిన విజయం గురించి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్లో ఏ ఒక్క చోట కూడా నేను సాధించిన విజయం గత 2 ఏళ్లలో ఇది ఉంది అని ఎక్కడైనా పెట్టుబడుల కోసం అందరూ వచ్చి ఆ వేదిక మీద కూర్చున్నప్పుడు నేను ఈ 2 ఏళ్లలో ఇట్లాంటి అద్భుతమైన పనులు చేశాను, ఈ పనుల వల్ల ఇట్లాంటి రిజల్ట్ వచ్చింది, ఈ రిజల్ట్ వల్ల మా రాష్ట్రం యొక్క పరిస్థితి ఈ విధంగా మారింది, మా రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు ఈ విధంగా మెరుగైనవి అని చెప్పుకుంటే వాళ్ళందరూ సపోర్ట్లు కొట్టి ఎస్ ఇతనికి మాటల మనిషి కాదు చేతల మనిషి, ఇతను చేస్తున్న వాటి వల్ల ఫలితాలు వస్తున్నాయి, ఇతనికి విజన్ ఒక్కటే కాదు దాన్ని అమలు చేసే ఎగ్జిక్యూషన్ పవర్ కూడా ఉన్నది అని అక్కడ నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఆ నమ్మకం ద్వారా పెట్టుబడులు మరిన్ని రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, విజయం మొత్తం పక్కన పెట్టేసి రాబోయే విజయం లేదు, ఓన్లీ విజన్ ఉన్నది. విజయం లేదు, విజన్ ఉన్నది.